శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? పూజారి గారిని సంప్రదించండి. అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, నమ్మిన వారు దూరం కావటం, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో కలహాలు రావటం, ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 8897741766. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. జనవరి మాసం 27వ తేదీ అనగా సోమవారం తిథి. ఈ రోజున తులారాశి జాతకుల యొక్క గోచర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మీకు తెలుసా? ఈ రోజున 4 సంఘటనలు జరుగుతాయి. అయితే అవి మంచిగా చెడుక శుభ ఫలితాలు ఇస్తాయా, అశుభ ఫలితాలు ఇస్తాయా తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఈ రాశి జాతకులకు దిన ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏమిటి, ఆ 4 సంఘటనలు ఏమిటి తదితర అన్ని వివరాలు కూడా ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి జాతకులు ఎప్పుడూ దృఢ సంకల్పంతో ఉంటారో, కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారో, మంచి మనసు కలిగి ఉంటారో, అందరినీ ఒకేలాగా చూడడం ఈ రాశి జాతకుల యొక్క తత్వమని చెప్పుకోవచ్చును. తనకన్నా చిన్న వారి మీద అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. పెద్దవారి పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. సహోద్యోగులు, కొలీగ్స్, ఫ్రెండ్స్ అంటే ఎక్కువగా స్నేహానికి పెద్దపీట వేస్తూ ఉంటారు. ఈ రాశి జాతకులకు కోపం అనేది చాలా త్వరగా వస్తుంది, కానీ అంతే త్వరగా కోపం అనేది చల్లారిపోతుంది. కానీ ఈ రాశి జాతకులు తమ కోపాన్ని తమ ఇష్టులు అంటే వారిని ఇష్టపడే వారి వద్దనే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అందరి పట్ల కోపాన్ని ప్రదర్శించలేరు. ఇది వీరి యొక్క బలహీనతగా చెప్పుకోవచ్చును. ఈ రాశి జాతకులు చూడడానికి చాలా వరకు గంభీరంగా ఉంటారు. వీరి కంఠధ్వని కూడాను చాలా వరకు గంభీరత్వాన్ని కలిగి ఉంటుంది. వీరిని చూసి అందరూ భయపడిపోతూ ఉంటారు. వీరితో ఏదైనా చెప్పాలి అన్నా కూడాను వీరి యొక్క కోపిష్టి స్వభావాన్ని బట్టి చెప్పలేకపోతున్నాము అంటూ అపార్థాలు కూడా చేసుకునేవారు కోకొల్లలు ఉంటారు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక ఈ రాశి జాతకులు అనుకున్న పని సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఎవరు ఏమనుకుంటే మాకేంటి అనుకున్నట్లుగా వారు అనుకున్న పని అనుకున్నట్లుగా సాధించి తీరేంత వరకు కూడాను 100% కష్టాన్ని పెట్టుకుంటారు. అయితే లక్ష్య సాధన దిశలో వీరు త్వరితగతిన అడుగులు వేయడం కోసం ఎంతో చలాకీగా వీరి యొక్క పనిని పూర్తి చేస్తారు. తెలివితేటలు అధికంగా ఉంటాయి. అలాని ఎదుటి వారిని మోసగించే నైజం అస్సలు ఉండదు. ఒక పని అనుకుంటే గనక స్మార్ట్ వర్క్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అన్నమాట. కార్యరంగంలో ఈ విధంగానే దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా పని మొదలు పెట్టారంటే గనక ఈ విధంగా పూర్తి చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరిలో ఎక్కువగా ఏమిటంటే గనక అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో బంధాలు, అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అన్నమాట. జీవితంలో ఒక్కసారి వీరికి ఏదైనా చిన్న మేలు చేసినా కూడాను అటువంటి వ్యక్తులను తులారాశి జాతకులు తమ జీవితాంతము కూడా మరచిపోకుండా గుర్తు పెట్టుకుంటారు. సమయానికి ఏదో ఒక సాయాన్ని తిరిగి చేసేయడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఇబ్బంది పడుతూ కూడా ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను, బంధాలను, బంధుత్వాలను అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ముఖ్యంగా జనవరి మాసం 27వ తేదీ అనగా సోమవారం యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే గనక మీకు 4 అతి పెద్ద సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి అంటూ జ్యోతిష పండితులు సైతం తెలియజేస్తున్నారు. అయితే అలా చెప్తున్న అంశాల్లో మొట్టమొదటిగా చాలా కాలంగా కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి ఒక స్నేహితుడు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, తులారాశి వారు ఈ రోజున మీరు కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారిని కలుసుకోవడానికి మీరు ప్రయత్నం చేశారు. కానీ పరిస్థితుల ప్రభావమో
లేకపోతే ఇంకేదో కారణాల చేతనో అపార్థాల దొంతరల వలన కూడానో ఆ యొక్క ప్రయత్నంలో విఫలమయ్యారు. అయితే అటువంటి వ్యక్తులను ఈ రోజున మీరు కలుసుకునే అవకాశం కనిపిస్తుంది. సంపూర్ణంగా ఈ రోజున సమయాన్ని వారితో కేటాయించి ఆనంద అనుభూతుల్లో మునిగి తేలియాడతారు. పాత జ్ఞాపకాలను ఈ రోజున నెమరు వేసుకుంటారు. చాన్నాళ్ల తర్వాత మీ మోము మీద చిరునవ్వు కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చును. అటువంటి వ్యక్తులను ఈ రోజున మీరు కలుసుకోబోతున్నారు. దినఫలాల్లో ఈ విధంగా అత్యధికంగా కనిపిస్తుంది. తులారాశి వారు ఈ సమయంలో చూస్తే గనక కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి వాగ్వివాదాలు కూడాను తొలగిపోతాయి. ఒక్కొక్కటిగా సమస్యలు వీడిపోతాయి. చాలా కాలంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, లేకపోతే భార్యాభర్తలకు కావచ్చు, మీ యొక్క సంతానంతో కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రులతో కూడా కావచ్చును. ఈ విధంగా మీ కుటుంబ సభ్యులతో మీకు గొడవలు జరిగి చాలా కాలంగా వారితో దూరంగా ఉంటున్నారు. కొంతమంది వేరువేరుగా ఉంటున్నారు. మరికొంతమంది ఒకే ఇంట్లో ఉంటూ కూడా మాట్లాడుకోకుండా ఉండిపోయారు. అటువంటి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా వారితో మీరు మరలా కమ్యూనికేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వారంతటా వారు మీ దగ్గరకు వచ్చి పలకరించడం కావచ్చు, మాట్లాడడం కావచ్చు జరగవచ్చు. లేకపోతే పరిస్థితులు అనుకూలించి మీరే వారి దగ్గరకు వెళ్లి పలకరించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. ఈ విధంగా చాలా కాలంగా మీకు ఉన్నటువంటి మనస్పర్ధలు క్లియర్ చేసుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. తులారాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఈ మధ్య కాలంలో ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా లేదా మీకు ఉద్యోగం వస్తుందా లేదా అని ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి వారి యొక్క జీవితంలో అద్భుతం అయితే జరగబోతోంది. ఖచ్చితంగా ఊహించని విధంగా ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. చాలా కాలంగా మీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. మంచి ఉద్యోగ అవకాశాన్ని మీరు పొందుకునే సూచన అయితే ఈ యొక్క జనవరి మాసంలో 27వ తేదీన సోమవారం తిథి నాడు దినఫలాల్లో కనిపిస్తుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి వీసా పాస్పోర్ట్ కి సంబంధించి ఇబ్బందులతో బాధపడుతున్నారా లేకపోతే అవకాశం మీకు రావడం లేదంటూ నిరాశలో ఉన్నారా అటువంటి వారి యొక్క జీవితంలో కూడా అద్భుతం జరగబోతుంది అని చెప్పాలి. ఊహించని విధంగా ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది. వీసా పాస్పోర్ట్ కి సంబంధించి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇదివరకు ఏ సమస్యతో అయితే మీరు విదేశాలకు వెళ్లలేకపోయారో ఆ యొక్క సమస్య నేడు అయితే క్లియర్ అయ్యే అవకాశం రాబోతోంది. ఖచ్చితంగా ఊహించని విధంగా మంచి అవకాశం మీ ముందుకు వస్తుంది. మీ యొక్క విదేశీ యానానికి సంబంధించి గుడ్ న్యూస్ ని అయితే ఖచ్చితంగా వినబోతూ ఉన్నారు. ఈ రోజున దినఫలాల్లో తులారాశి వారికి ఈ విధంగా ఊహించని 4 సంఘటనలు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉండండి. నిరాశ నైరాశ్యంలో ఉండిపోవద్దు. ఈ పని నేను చేయలేను, నా వల్ల కాదు అంటూ దుఃఖభరిత జీవితాన్ని అలవాటు చేసుకోవద్దు. ఖచ్చితంగా ఈ రోజున భగవంతుని సంకల్పం మీతో ఉంటుందండి. మీ యొక్క సమస్యలు ఇక ఇప్పటి నుంచి ఒక్కొక్కటిగా వీడిపోతాయి. కావున మీరు మనోధైర్యంతో ఉండండి. మానసిక సంఘర్షణలను పక్కన పెట్టేయండి. భగవంతునికి దగ్గరగా గడిపే ప్రయత్నం చేయండి. ఓర్పుతో ఎదురు చూడండి. ఖచ్చితంగా కాస్త ఆలస్యం జరిగి ఉండొచ్చు, కానీ మీ జీవితంలో అయితే మీరు అద్భుతాలు చూడగలుగుతారు. అలాగే ఈ రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించండి. శుభ తిథి ఉన్న మంగళవారం తిథి నాడు హనుమంతునికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. అద్భుతాలు తప్పక చూస్తారు. అద్భుతవంతమైన ఫలితాన్ని చూడగలుగుతారు. మీ యొక్క జీవితంలో మీరు చేసేటటువంటి దాన ధర్మాల వల్ల కూడాను అపారమైన పుణ్య ఫలాన్ని పొందుకుంటారు. కాబట్టి దాన ధర్మాలు చేయండి. శక్తి మేరకు అవసరంలో ఉన్న వారికి, నిరుపేదలకు మీరు చేసే సాయం మీకు ఎంతో పుణ్య ఫలాన్ని అందిస్తుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.